అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్న రైతులందరికీ ఇది పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే 2022 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు ఈ ఈకేవైసీ ప్రక్రియ ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో అప్పటి నుంచి మీరు ఈకేవైసీ చేసుకోక మీరు అసమర్థత అంటే గిట్లనే ఇక పని తీరకనో లేకపోతే దాని గురించి తెలియకనో ఎవరైతే అయితే మోడీ పైసలు పడలేదో ప్రతి ఒక్కరికి ఏం చెప్తా ఉన్నా అంటే 18,000 రూపాయలు అక్షరాల 9 విడతల పైసలు 18,000 రూపాయలు మీ ఖాతాలో పడబోతా ఉన్నాయి. మీరు ఈ 4 విధానాలు పాటిస్తే మాత్రమే. ఇది ఆంధ్రప్రదేశ్ రైతులకు తెలంగాణ రైతులకు డివైడ్ కాదు, అందరికీ ఒకటే రూలు, అందరూ ఒకలాగే పాటించాలి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రైతులకు దీంతో పాటు అన్నదాత సుఖీభావ పైసలు కూడా పడతాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది డబుల్ ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఇంకా కొంచెం మనీ కూడా ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే అన్నదాత సుఖీభావ అలాగే సంబంధించినటువంటి మోడీ పైసలు ఎన్డీఏ పార్టీలో వీళ్ళు కూటమిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభావ కూడా దీంట్లో భాగమే. మీకు అన్నదాత సుఖీభావ గురించి ఏదైనా డీటెయిల్స్ కానీ కంప్లీట్ కాక ఉంటే మీ మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి మీరు ఆ ప్రక్రియను కంప్లీట్ చేయరి. ఈ దీపావళి కంటే ముందుగానే మనకు 21వ విడత డబ్బులు అయితే అకౌంట్లో జమ కాబోతా ఉంది. కాబట్టి మరి 18,000 రూపాయలు ఎందుకు ఇవ్వబోతా ఉన్నారంటే ప్రతి విడతకు 2,000, 9 విడతల పైసలు అంటే ఎన్ని అవుతాయి? 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఎందుకంటే 11వ విడత నుంచి ఈకేవైసీ స్టార్ట్ అయింది. ఈకేవైసీ స్టార్ట్ అయిన నుంచి కొంతమంది తెలియక, అమాయకపు రైతులకు తెలియక ఈకేవైసీ ఎట్లా చేసుకోవాలి ఏంది అని తెలియని వాళ్ళు చాలామంది చేసుకోలేరు. అందుకనే గవర్నమెంట్ అన్నదాతను కాపాడాలనే విధానంతో ఈ ఈకేవైసీ చేసుకోలేరు. ఇంకా తర్వాత వచ్చినటువంటి ఆధార్ టు బ్యాంకు లింకింగు, అలాగే మనకు సంబంధించిన ల్యాండ్ వెరిఫికేషను, ఈ నిబంధనలు అన్నీ పాటించలేరు. వాళ్ళందరూ ఇప్పుడు పాటిస్తే అందరికీ పెండింగ్లో ఉన్న డబ్బులు అంటే అర్హత ఉన్న వాళ్ళకే పెండింగ్లో ఉంటాయి, వాళ్ళందరికీ వాళ్ళ ఖాతాలో యాడ్ అవుతాయి. ఒకసారి ఏమొచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం అప్డేట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. రైతాంగం అందరూ ప్లీజ్ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రైతులకైతే నిజంగా ఇది డబుల్ బోనాంజా అంటారు చూడు, అదని చెప్పవచ్చు. పిఎం కిసాన్ రైతుల ఖాతాల్లోకి 18,000 ఇలా చేస్తే లేటెస్ట్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి దీనికోసము మీరు చేయవలసిన పనులు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే, ఇది మనం మాట్లాడుకున్నాము. కాగా చాలామంది ఖాతాల్లో డబ్బులు రాలేదని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ చెబుతున్నారు ఒక్క విడత మాత్రమే కాకుండా గతంలో కూడా తమ యొక్క ఖాతాల్లోకి డబ్బులు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్న విషయము ఎప్పటి నుంచి 11వ విడత 2022 నుంచి చాలామంది మాకు మోడీ పైసలు వస్తలేవు అని చెప్తా ఉన్నారు. 2022 నుంచి వరకు మాత్రమే రైతులకు పిఎం కిసాన్ ఈకేవైసీ నిధులు ఖాతాల్లో జమ అయినాయి. అంటే అంతకుముందు ఈకేవైసీ లేకుండే పిఎం కిసాన్ డబ్బులు ఆటోమేటిక్గా జమ అయిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాని రైతులకు శుభవార్త తెలియజేసింది. ఏ రకంగా అంటే 2011 నుంచి 2022 11వ విడత నుంచి ఈకేవైసీ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి డబ్బులు రానులకు ఏం చెప్పింది ప్రభుత్వం అంటే ఇగో ఈ రకంగా చెప్పడం జరిగింది. ఏంది, ఇప్పటి వరకు 9 విడతలుగా ప్రధానమంత్రి కిసాన్ నిధులు రాలేదు. వారందరికీ కూడా సరైన పత్రాలు అందజేస్తే ఒకేసారి 9 విడతల పైసలను సంబంధించి 18,000 రూపాయలను ఖాతాలో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయక మంత్రి రామ్నాథ్ ఠాగూర్ తెలిపినటువంటి విషయం. ఆధార్ సీడింగు, ఈకేవైసీ ఇతర పత్రాలను సరిచేయవలసి ఉంటుంది. వాటిని సరిచేసిన వెంటనే ఒక్కో రైతు ఖాతాలో 18,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెయ్యనుంది. అర్థమైంది కదా? మీరు ఇక్కడ చూసుకోవాల్సింది
ఆధార్ సిట్టింగు, ఈకేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్ మూడిటికి సంబంధించినటువంటి విషయాన్ని క్లారిటీగా చూసుకుంటే మీకు డబ్బులు అనేటివి ఇగో ఇక్కడ మనకు ఎందుకు పెండింగ్లో ఉన్నాయంటే అంటే ఈ డబ్బులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి దాని గురించి స్పష్టంగా చెప్పిండ్రు. ప్రధానమంత్రి కిసాన్ నిధి డబ్బులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయంటే 2022 నవంబర్ 12వ విడత నుంచి రైతులకు వ్యవసాయ పొలంలో తప్పనిసరిగా పంట వేయడంతో పాటు ఆధార్ సిట్టింగు, ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాల్సి ఉంది. అప్పుడే స్టార్ట్ అయింది 2022లో. 11వ విడత వరకు పడ్డాయి డబ్బులు, ఏమీ నిబంధనలు పెట్టలే. 12వ విడత నుంచి నిబంధనలు పెట్టిరు. ఇక్కడ ఆధార్ సిట్టింగు, ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి ఉంది. అవి చెయ్యని రైతులకు సంబంధిత బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయలేదు. ఇప్పుడు ఆ పత్రాలన్నీ సరిచేసిన రైతులకు పెండింగ్లో ఉన్న డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది కంప్లీట్ విషయం. మరి మనం ఏం చేయాలి? పక్కాగా ఏం చేయాలి? ఏం చేస్తే మనకు ఈ మోడీ పైసలు మన ఖాతాలో పడబోతా ఉన్నాయి? దీని గురించి స్పష్టంగా నేను మీకు 2 విషయాలు చెప్పబోతా ఉన్నా. ప్లీజ్ దయచేసి వీడియోను కొద్దిసేపు సమయం కేటాయిస్తే మీకు ఈ విషయాన్ని కూడా పక్కాగా తెలిసిపోతుంది. ఈకేవైసీ ఇది నంబర్ 1. ఇది ఒకటి ఆప్షన్ మనకు చెప్తా ఉన్నారు కదా, ఈకేవైసీ ఆధార్ సిట్టింగ్ అని. ఈకేవైసీ పథకం నమోదు చేసుకున్న తర్వాత ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఇలా చేయడంలో విఫలమైన రైతులకు ఇన్స్టాల్మెంట్ అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. చదువుకున్న వాళ్ళు అయితే ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. చదువుకోని వాళ్ళ గురించి మీ సమీపంలో ఉన్న సిఎస్సి కేంద్రాన్ని సంప్రదించవచ్చు. ఇది వరకు సాయం పొందుతున్న రైతులైనా కొత్త రైతులైనా ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా ఎవరూ లేరు ఇక్కడ, అందరూ చేసుకోవాలి. ప్రభుత్వానికి అందరూ సమానమే, ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోండి. ఎందుకంటే ఇలా లట్టుపోటుగాళ్ళు, బోకిడిగాళ్ళు చాలామంది మోపాయి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఈకేవైసీ లేకుండా డబ్బులు దొబ్బకపోతూ ఉన్నారని 2022లో 12వ విడత నుంచి ఈ రూల్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మొన్ననే మా నాన్న ఉన్నాడు. మా నాన్న పేరు మొత్తం మా నాన్న పేరు మీద ఉంది ల్యాండ్. ఆయనకు తెలియదు సిఎస్సి సెంటర్ అంటే జిల్లాకు 4-5 కంపల్సరీ ఉంటాయి. మరి ఏ మండలంలో ఉంది లేకపోతే జిల్లాలో ఉంటే జిల్లాలోకి వెళ్ళి సిఎస్సి సెంటర్ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉంటుంది. ఆధార్ కేంద్రం వేరు, సిఎస్సి సెంటర్ వేరు. ఇది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రతి పని అక్కడ జరుగుతుంది. దరఖాస్తులు, ప్రక్రియ అన్నీ. అక్కడికి వెళ్ళి మనం ఏం తీసుకుపోవాలి? ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్ 2. అలాగే ఈ పట్టా ఎవరి పేరు ఉందో ఆ వ్యక్తిని తీసుకొని పోవాలి. పోయి అక్కడ ఈకేవైసీకి సంబంధించిన విధానాలు అంటే వాళ్ళు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. 5 నిమిషాలు, సర్వర్ కరెక్ట్గా పనిచేస్తే 10 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది. మనకు పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అప్పుడు అయిపోతుంది కథం. ఇది చదువుకోని వ్యక్తులు చేసుకోవాల్సిన ఈకేవైసీ విధానం. మరి ఈకేవైసీ ఇంత తొందరగా అయిపోద్దా? అయిపోతుంది, కానీ మనం చెయ్యాలి కదా. పోయి జిల్లాలో ఉంది సిఎస్సి సెంటర్ తెలుసుకొని పోవాలి. ఇంటికాడికి అయితే రాదు కదా సిఎస్సి సెంటరు, అట్లా అన్నట్టు. ఇక 2వది భూమి ధృవీకరణ. తమ భూమి సమాచారం అప్డేట్ చేసి ఉండాలా. మీరు ఈ దశను పూర్తి చేయకపోతే నిధుల్లో జాప్యం జరగవచ్చు అని ఆ భూమికి సంబంధించిన వివరాలు పూర్తి చేయాలి. నేనేమన్నా ఇవ్వందాకా భూమి లేకున్నా కానీ ఉన్నట్టుగా పట్టా నంబర్ కూడా సృష్టించి బోగిడిగాళ్ళంతా పైసలు దొబ్బకపోతూ ఉన్నారని సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ వెరిఫికేషన్ అంటే పక్కాగా ల్యాండ్ ఇక్కడ ఉంది, దాని పట్టా, పాస్బుక్, ఖాతా నెంబరు అన్నీ తీసుకుంటుంది. ఇది ఎవరు చేస్తారు? మండలంలో ఉన్నటువంటి ఏఈఓ, సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్. ఆయన దగ్గరికి పట్టా, పాస్బుక్, భూమి యజమాని, ఆధార్ కార్డు ఇవి కూడా తీసుకుని వెళ్ళాలా. అక్కడ కూడా ఫోన్ నెంబర్ అవుతుంది, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆయన ల్యాండ్ వెరిఫికేషన్ చేస్తాడు, కంప్లీట్ అయిపోతుంది. 2వది ఈ విధంగా. 3వది చూసుకుంటే ఇగో మనకు ఆధార్ సిట్టింగ్ అని ఇచ్చారు కదా, ఆధార్ లింకింగ్. ఆధార్ కార్డ్ని మీ బ్యాంకు ఖాతాతో లింకు చేయడం తప్పనిసరి. ఇన్స్టాల్మెంట్ అర్హతను నిర్ధారించుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ని సంప్రదించి లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి. మనకు సంబంధించినటువంటి ఏదైతే బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు తీసుకొని మనకు ఎక్కడైతే మోడీ పైసలు పడతాయో ఆ బ్యాంకులోకి వెళ్ళాలి. ఆ బ్యాంకులోకి వెళ్ళి మనకు సంబంధించినటువంటి ఈ యొక్క
బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు చేయాలి. అక్కడ ఆధార్ లింకు కోసం ఫారం అనేది ఇస్తారు. ఆ ఫారాన్ని పూర్తి చేసిన తర్వాత మనకు 10-20 నిమిషాల్లో అర్ధగంట పడుతుంది. ఆటోమేటిక్గా మన ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఫోన్ నెంబర్ యాక్టివ్లో ఉండాలా, ప్రతి విషయానికి ఒకటే ఫోన్ నెంబర్ వాడాలి. అప్పుడు మనకు బ్యాంకు టు ఆధార్ లింక్ కూడా అయిపోతుంది. ఈ చిన్న పనిని కూడా చేసుకోకపోతే నీకు 18,000 రూపాయలు ఆగిపోయినాయి మరి. కాబట్టి రైతాంగం అందరికీ నేను ఏం వినవిస్తా ఉన్నా అంటే, మీరు ఈ పనులను ఇక్కడ నాలుగోది, నేను 4 అన్నా కదా, 4వది ఏంటి అంటే ఫోన్ నంబర్ అప్డేట్. ఇప్పుడు ఈకేవైసీలో కానీ, బ్యాంకు టు ఆధార్ లింకులో కానీ, ల్యాండ్ వెరిఫికేషన్లో కానీ భూమి యజమానికి సంబంధించిన నంబర్ మాత్రమే ఉండాలి. అది రెగ్యులర్ నంబర్ అయి ఉండాలా, లేదంటే ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ అన్నిటిలో నంబర్ చేంజ్ చేయాలి. కానీ నంబర్ మాత్రం యాక్టివ్లో ఉండి ఒకటే నంబర్ ఉండాలి అన్నిట్లో. లేకపోతే ఒక దాంట్లో ఒకటి ఇస్తే మాత్రము మళ్ళా బొక్క మనకి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలా. అన్నదాతలు బాగుండాలా. అన్నదాతలు అంటే రైతులు. మరి నేను కూడా రైతు కుటుంబంలో బిడ్డను. నేను కూడా పొద్దుగాలేమగానే పొలాలకు పోతా, వ్యవసాయం చూసుకుంటా, పొలం పండిస్తూ ఉన్నా. ఇప్పుడు మరి నాకు తెలియదు ఆ కష్టాలంటే ఏంది. ఒక యూరియా బస్తా కోసం ఎంత కష్టపడ్డాము మొన్న ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎంత కష్టపడ్డాము అనేది మనకు తెలుసు. మందుల కోసం, దీనికోసం, దానికోసం వర్షాలు పడితే ఎంత నష్టపోతుంది పంట అనేది మనకు తెలుసు. అట్లాంటప్పుడు వచ్చే డబ్బుల్ని గవర్నమెంట్ వచ్చి మనం ఎందుకు వదులుకోవాలా అనేది నా ఉద్దేశం. మీరు కూడా నా ఉద్దేశంతో ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అట్టనే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ అభిప్రాయం అనేది మీకుంటే కామెంట్ అయితే వేయాలి కదా. ఇప్పుడు మీకు డౌట్ ఉంది, లేదు మీకు విషయం దాని మీద వీడియో చేయాలని ఉంది, దాని గురించి కామెంట్ చేయాలి కదా. కామెంట్ చేసినప్పుడే మీ మనసులో బాధ కానీ మీ సంతోషం కానీ నాకు తెలిసేది. అందరూ కామెంట్ చేస్తారని కోరుకుంటూ, సబ్స్క్రైబ్తో కామెంట్, అలాగే మన వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.